సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం మనకొచ్చేటట్టు మాట్లాడుకుందాం. స్వామి హిమాలయాలలో జన్మించాడు. ఆయన జననం మనందరికీ తెలిసిన విషయం. ప్రతి దైవము శక్తి కన్నా ఆయన్ని ఆరాధిస్తే తక్షణమే మన కోరికలు అతి త్వరితముగా తీరుతాయి. ఎందుకని? ఏ దేవతలైతే మనం ఆరాధిస్తుంటామో, 3,000,000 దేవతలని 30 కోట్లని మనం అనుకుంటుంటాము, ఆ దేవతలందరూ కలిసి మహాశివుని అనుగ్రహానికి పాత్రులై వారందరూ దివ్య శక్తి ఆయనలో ప్రవేశింపజేశారు. ఆయన ఒక నీటి కొలంలో జన్మింపబడ్డాడు. పంచభూతాలే ఆయనకు తల్లిదండ్రి. పంచభూతాలకు తండ్రి పరమేశ్వరుడు. ఈశ్వరుని కుమారుడు అని చెప్పడానికి లేదు. ఒక పక్షి గుడ్డు పెడితే గుడ్డు ఆ పక్షికి కుమార్తెయో కొడుకో అవుతుంది. దానిలో వచ్చిన పిల్ల అది కూతురు లెక్క కొడుకు లెక్క రాదు. అది గుడ్డు తల్లి అవుతుంది ఆ పక్షికి. ఇది అమనస్క నాడిలో, శిస్తనాడిలో ఇలాంటి సూత్రాలు ఉంటాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య అనుగ్రహంతో పక్షిగుడ్డు ఎలా వచ్చిందో అలా ఆయన ఈ లోకానికి రక్షగా అనేక అవతారాలు ఎత్తినా మనకు శుభాలు జరగడం లేదని సుబ్రహ్మణ్యుణ్ణి ఇచ్చారు. ఆయన మహాదివ్య శక్తి. సూర్యుడు ఆయనలో ఉన్నాడు, చంద్రుడు ఆయనలో ఉన్నాడు, త్రిమూర్తులు ఆయనలో ఉన్నారు.